కోట వీధిలోని ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కసారిగా జిల్లా అధికారి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన డిఈఓ ఒకే గదిలో 2 తరగతులు నిర్వహించడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ తరగతులను వేరువేరుగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పిల్లలతో చదివించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు చదువుకున్న తీరు చూసి ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమయానికే స్థాపించబడిన ఈ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఇక్కడ చదివిన అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇటీవల వర్షాలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడేది సులువుతుంది సార్, అది వేసుకోవాలి. మనకు ప్లేస్ లేదు. ఏ క్లాస్ మీరు? మీరు నేను మేడము అడగా తీసుకుంటాను. నాకు రూమ్ లేదు, నేను బయట కూర్చుంటాను. కింద 2 టీచర్లు, మేడం ఒక రూమ్ చాలు. 5 మెంబర్స్ ఆర్ టీచర్స్. మేడం వచ్చేసి మేడం రిటర్న్ చేశారు. April 22 10 సార్ క్యాంటీన్ వచ్చి కింద సార్ యూనిఫామ్ వేసుకోవాలి లేదా ఉందా? ఉందా మీకు కదా? రేపు నుంచి యూనిఫామ్ ఉందా? చదువా చదువా చదువు. చేస్తారా? వీలైతే నేను చేస్తాను, నేను ట్రైప్ చేస్తాను. ఓకేనా? వీలైతే ఈరోజు చేస్తాను, ట్రైప్ చేస్తాను. ఓకే. ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. అద్విక. ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చింది. మీ పేరేమన్నా? ఆసియా. చెప్పు. ఒకరోజు ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ వెరీ గుడ్ ఆసియా, వెరీ గుడ్. ఒక పేను రాజు అని మంచంలో జీవిస్తూ ఉండేది. ఓకే. ఏం పెట్టారు? ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు పేను నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చూసింది. స్వాతిక్. రాజుగారి మంచంలో జీవిస్తూ
4th క్లాస్ సార్. ఓకే, ఇక్కడ మన తోటలైన్ ఏరియాలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం నేను స్కూల్ రావడము. ఈ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్ పరిస్థితులు ఏంటి, ఏమైనా వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు 4th క్లాస్ పిల్లల్ని పరిశీలించాను. 4th క్లాస్ పిల్లలు అందరూ కూడా చక్కగా చదువుతున్నారు. మిగతా క్లాసులు కూడా నేను పరిశీలిస్తాను. అయితే వల్ల వీళ్ళకి ఎక్కువగా ప్లేస్ లేదు, అయినప్పటికీ కూర్చోడానికి మాత్రం బాగానే సౌకర్యంగానే ఉంది. పిల్లలు కూడా మరి 4th క్లాస్ పిల్లలను పరిశీలించాను, వీళ్ళు కూడా బాగానే చదువుతున్నారు. సో నాకు బాగా ఆశ్చర్యకరమైందంటే ఈ స్కూలు మనకు స్వాతంత్రం రాకముందు 1946లో స్థాపించారు. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంత ఓల్డ్ స్కూల్ ఇది. సో ఈ స్కూల్లో నేను అనుకోవడం ఏంటంటే ఈ స్కూల్లో ఎంతో మంది చదువుకొని విద్యావంతులై ప్రయోజకులై ఉంటారు. ఇంకా ఈ స్కూల్ విషయాలన్నీ కూడా హెచ్ఎం గారితో టీచర్స్తో మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఇంకా వీళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే అవి కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.